అయినా ప్రపంచంలో మోడీతో మంచిగా ఉంటారు. ట్రంప్ పుట్టినే మంచిగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి లెక్కన ఇప్పుడు ఇట్లా కూర్చుంటానికి పోతే మోదీ వెనకకొచ్చి కుర్చీ తాగుతున్నాడు, కుర్చీ కూర్చోబెడుతున్నాడు ట్రంప్. ఈ రేవంత్ రెడ్డి కలిగితే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. కిషన్ రెడ్డి అమ్మాయకుడు పాపం పెద్ద కిషన్ అన్న ఇవన్నీ చేస్తాడా? ఆయన పైన ఆయన చేసుకుంటూ పోయేటాడు. ఈయన చేతగాక ఈయన చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక ఇక ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం. ఆ సౌత్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు బలపరిచారా క్యాండిడేట్ని? ఇప్పుడు అది ఒకటి గెలిచింది కదా టీచర్స్, అది ఆడ బీజేపీ బలంగా లేదు కాబట్టి వేసి రోడ్డు ఆడ బీజేపీ బలపడ్డ రోజు అది కూడా ఏరాడ. అయితే మెల్లగా అంటే మా జాగా వేరు, మా కథ వేరు, నిజామాబాద్ కథ వేరు. కౌంటింగ్లు తీయంగానే కట్టలు తీయంగానే నిజామాబాద్లో మెజారిటీ అని మా క్యాండిడేట్ మా ఆంజిరెడ్డి గారు చెప్పారు, మా కొమరయ్య గారు చెప్పారు. హైయెస్ట్ నిజామాబాద్కి వెళ్ళి వస్తుంది మెజారిటీ. నా జాగాలకు వెళ్ళి ఇద్దరు క్యాండిడేట్లకు చెప్పిన 51% ఓటు వస్తుందన్న, 49 రాదు. 50కి ఒక ఓటకి ఎక్కనే వస్తుందని చెప్పేసిన ముందే. మేము అసెంబ్లీలో పర్ఫామ్ చేసినాము, మేము కార్పొరేషన్ ఎన్నికల్లో పర్ఫామ్ చేసినాము, లోకల్ బాడీకి వెళ్ళి పార్లమెంట్ దాకా పర్ఫామ్ చేసినాము. పార్లమెంట్లో కూడా 2019కి 2024కి బీజేపీ ఓటు శాతం పెరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ ఒకటే. మార్జిన్లు చూడకూడదు. పార్టీకి ఏ ఓటు శాతం ఎక్కడెక్కొచ్చింది చూసుకోవాలి. మార్జిన్ అవతల అపోజిషన్ పార్టీ ఓటు స్ప్లిట్ అయితే మన మార్జిన్ పెరుగుతుంది, స్ప్లిట్ కాకుండా మార్జిన్ తగ్గుతుంది. బీజేపీ ఓటు శాతం ఎక్కడ పెరిగింది అంటే నిజామాబాద్ పార్లమెంటే పెరిగింది. 19కి 24, 45 to 48 అయింది. మాకు 62 కార్పొరేటర్లు ఉంటే 28 మా ఇందూరు ప్రజలు ఇచ్చిన కానుక బీజేపీకి. 62లో తెలంగాణలో 28 జిహెచ్ఎంసీ పక్కకు పెడితే. ఎమ్మెల్యేలు మా దగ్గర, మళ్ళీ అట్టిట్ల ఎమ్మెల్యేలు కూడా కాదు. ఇద్దరు కాంట్రాస్ట్ మా దగ్గర. ధనపాలనేమో చాలా సౌమ్యుడు. ఇక రాకేష్ రెడ్డి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఓట్లు సీట్లు ఇలా ఎమ్మెల్సీలకు కూడా నేను చూడకుండా కూడా చెప్తున్నా, మ్యాక్సిమం ఓట్ శాతం నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి ఉంటుంది ఈ 2 ఎమ్మెల్సీలకు. సరే, నేను రేవంత్ గురించి ఎప్పుడు మీరు అడిగినా, మీడియా మిత్రులు అడిగినా చల్లగా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలి, పేరు సంపాదించుకోవాలి అంట. ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గ్రహాంతరవాసి, ఆయనకు అర్థం కాక దింపిండు అనుకో, దింపితే రేవంత్ ఉట్టుకు కూర్చుంటాడా? చెప్పు. ఉంటాడు? ఉట్టుకు కూర్చుంటాడా? పార్టీ ప్రభుత్వంలో ఉంటుందా? ఏదో ఎత్తాడు రేవంత్. చేసినప్పుడు వస్తా అంటే ఆహ్వానిస్తాం. నా తరఫున ఆహ్వానిస్తాం. మరి డెసిషన్ నా చేతిలో లేదు. డెసిషన్ మళ్ళీ కిషన్ అన్నం తిట్టండి నన్ను, మరి కిషన్ అన్నం తీసుకోండి డెసిషన్. మరి ఎక్కడ అడ్డుపడుతున్నాడు కిషన్ అన్న చెప్పాలి కదా. ఊకే బయట నరకుడు వేరు, మాట్లాడు. దేనికి అడ్డుపడ్డాడు? దేనికి అడ్డుపడ్డాడు చెప్పండి. మూసీకి నీ ప్రణాళిక ఏంది? నువ్వేమైనా ప్రపోజల్ పంపినావా? సెంట్రల్ ప్రపోజల్ పంపితే కాపీ. ఎక్కడది మూసీ బ్రదర్? ఆ హైడ్రా ఎడ తిరుగుతుంది ఇవాళ క్రేను, అదే జేసీబీ ఎడ తిరుగుతుంది? సినిమాలో అందరూ భయపెట్టించిండు, రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిర్రు, హైదరాబాద్ ఆమ్దాని మొత్తం ఖతం పట్టించిర్రు, రిజిస్ట్రార్లు అందరూ ఖాళీగా ఉన్నారు, దొంగలు కొట్టుకుంటుర్రు. అటు ఇటు చేసి హైదరాబాద్ మీద ఏం పగ ఉన్నదో చెప్పాలి రేవంత్కి. ఏదో పగబట్టిండు హైదరాబాద్ని. ఇది ఏ రాష్ట్రం కోసం? ఎట్లా అడ్డుకుంటున్నాడు?
ఎట్లా అడ్డుకుంటున్నాడు అంటే ఏంది, వాట్ ఈస్ ఆన్ వాట్ గ్రౌండ్? ఇప్పుడు మా దగ్గర ఎట్లుంటుంది చెప్పాలన్నా, ఇక్కడ మెట్రో ఈ ప్రాంతానికి సిటీకి సంబంధించింది, ఆర్మూరు ఆదిలాబాద్ లైన్ అవుట్ ఉంది పెండింగ్ అనేక సంవత్సరాల నుంచి. దట్ ఈజ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఒక జేవీ. కేసీఆర్ సంతకమే పెట్టలే, ఫండ్స్ ఇచ్చిన తర్వాత సంతకమే పెట్టలే, కానీ ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ అంటారు. ట్రైబల్ యూనివర్సిటీకి జాగానే ఇయ్యలే సంవత్సరాలు. జాగ ఇచ్చిన సంవత్సరం యూనివర్సిటీ పనులు స్టార్ట్ అయినాయి. వరంగల్ మన ఈ కోచ్ ఫ్యాక్టరీకి వ్యాగన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంటే దానికి జాగ ఇయ్యలే మస్తు రోజులు. ఇచ్చిన జాగా ఇల్లీగల్ జాగా ఇచ్చిండ్రు, కంట్రవర్షియల్ జాగా ఇచ్చిండ్రు, అవన్నీ మాట్లాడరు. ఇయ్యలే అంటాడు. ఇట్లా అనడం మస్తు ఎవిడెన్స్ పెట్టి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను సుదర్శన్ రెడ్డి మెదడు మోకాలు జారిందని చెప్పిన ఎవిడెన్స్లు ఇచ్చిపోతా, కాగితాలు ఇచ్చిపోతా. రేవంత్ కూడా ఇవ్వను. బీజేపీ నేతలు రేవంత్ మిత్రులు ఉన్నారా? ఏం చెప్పారు చెప్పండి మరి. ఎట్లా అడ్డుకున్నాడు చెప్పు. ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు, రేవంత్ నాకు కూడా మిత్రుడే చెప్పు.